యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ నా థంబ్నెయిల్ అయితే చూసారుగా, ఈజీగా ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద వీడియో. యాక్చువల్ గా నేను హెయిర్ స్పా ఎందుకు చేసుకుంటానంటే, నాకైతే లైట్ గా డాండ్రఫ్ ప్రాబ్లం ఉందన్నమాట. లైట్ గా అంటే లైట్ గా ఏం కాదు, చాలానే ఉందన్నమాట. సో దానివల్ల నేనైతే హెయిర్ స్పా ప్రతి 2 months ఒకసారి అయితే చేయించుకుంటూ ఉంటాను. బట్ గోవాకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా హెయిర్ స్పా అయితే చేసుకోలేదు. కాబట్టి ఈ రోజు అయితే ఇంట్లోనే చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ దానికోసం నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ కూడా తెచ్చుకున్నాను. దాన్ని యూజ్ చేసి నేను ఇంట్లోనే హెయిర్ స్పా అయితే చేసుకుంటాను అనమాట. అండ్ నాకైతే డాండ్రఫ్ ఫుల్ స్కాల్ప్ కూడా ఉండదు, జస్ట్ ఈ ఫ్రంట్ పోర్షన్ లో మాత్రమే ఉంటది. సో నేనైతే నా ఫ్రెండ్ కి చెప్పాను అనమాట, ఇలా నాకు డాండ్రఫ్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే. సో తనైతే నాకు ఒక షాంపూ రెఫర్ చేసింది అనమాట, విష్ కేర్ వాళ్ళ యాంటీ డాండ్రఫ్ షాంపూ. అయితే ఏంటంటే ఆ షాంపూని బ్లింకిట్ లో సర్చ్ చేస్తే నాకు ఆ రోజు అవైలబిలిటీ చూపించలేదు. మళ్ళీ నేను గూగుల్కి వెళ్ళి బెస్ట్ షాంపూ అనేసి కొట్టినప్పుడు నాకు బేర్ అనాటమీ వాళ్ళ షాంపూ అయితే చూపించింది అనమాట. సో నేను అప్పుడైతే ఈ షాంపూ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 100% డాండ్రఫ్ రిడక్షన్ అనేది వాళ్ళ డిస్ప్లే పైన కూడా ఉంటది అనమాట, వాళ్ళ షాంపూ బాటిల్ డిస్ప్లే పైన. యాక్చువల్ గా దీన్ని నేనైతే 4 washes కి యూజ్ చేశాను అనమాట. రిజల్ట్స్ ఆర్ లైక్ సో గుడ్. ఎందుకంటే నేను వేరే షాంపూస్ కూడా యూజ్ చేశాను, యాంటీ డాండ్రఫ్ షాంపూస్. ఒక 1 day హెయిర్ వాష్ చేసినప్పుడు చాలా బాగుంటది, నెక్స్ట్ డేనే మనకి మళ్ళీ డాండ్రఫ్ అనేది పైకి కనిపిస్తుంది అనమాట. సో దీన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ 2 washes తర్వాత ఒక 4 days హెడ్ వాష్ చేయకుండా, హెయిర్ వాష్ చేయకుండా ఉండే అనమాట. అప్పుడు నాకు తెలిసింది, అప్పుడు నాకు డాండ్రఫ్ అంతా ఏం పైకి రాకుండా చాలా బాగుంది. అండ్ నా స్కాల్ప్ కూడా ఇప్పుడైతే క్లియర్ స్కాల్ప్ ఉందన్నమాట. చాలా వరకు తగ్గింది అనడానికి రిజల్ట్ అనమాట. చాలా చాలా బాగుంది. అంటే 1-2 washes కి వెళ్ళిపోతాయి అనేది అసాధ్యం అనమాట, ఎందుకంటే మనకి ఉన్న డాండ్రఫ్ స్టేజ్ ని బట్టి ఉంటది. సో మనకి తక్కువ ఉంటే మేబీ 1-2 washes కి వెళ్ళిపోతుంది. నాకైతే ఈ కొంచెం పోర్షన్ ఉన్నా ఎక్కువ ఉండేది అనమాట. కాబట్టి నాకైతే లైక్ 4 to 5 washes అయింది ఇప్పటికి. బట్ రిజల్ట్స్ ఆర్ సో గుడ్. హెయిర్ స్పా గురించి చెప్తా అని చెప్పి షాంపూ గురించి చెప్తానా అని అనుకోకండి, ఎందుకంటే నాకైతే ఉన్న ప్రాబ్లమ్ కి ఇదైతే ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ షాంపూ గురించి అయితే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడైతే మనం హెయిర్ స్పాలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే హెయిర్ స్పా చేసుకోవడానికి మనమైతే హెయిర్ వెట్ చేసుకోవాలి. నేనైతే నిన్నే హెయిర్ వాష్ చేశాను కాబట్టి జస్ట్ వెట్ చేసుకొని వస్తాను అనమాట, షాంపూ యూజ్ చేయకుండా. ఆల్రెడీ షాంపూ అండ్ హెయిర్ కండిషనర్ యూజ్ చేసేసాను నిన్ననే, కాబట్టి జస్ట్ వాటర్ యూజ్ చేసుకుని హెయిర్ ని మాత్రమే వెట్ చేసుకొని వస్తాను. తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. సో నేనైతే హెయిర్ ని వెట్ చేసుకునేసాను అనమాట. ఇప్పుడు నేను ఏం యూజ్ చేసి హెయిర్ స్పా చేసుకుంటానో చూపిస్తాను. యాక్చువల్ గా నేనైతే నైకాలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్ గా ఈ స్పా క్రీమ్ అయితే నేను లిటరలీ ఒక 5 months బ్యాక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఎప్పుడు యూజ్ చేయడానికి టైం కుదరలేదు అనమాట. నాకు హెయిర్ స్పా కావాలన్న ప్రతిసారి నేనైతే పార్లర్ కి పరిగెత్తేదాన్ని. బట్ ఇదైతే ఈసారి ఎలా అయినా యూజ్ చేయాలి, ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకుందాం అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే స్పా ఎసెన్స్ ఎన్రిచ్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి 500 ml ఉంటది. సో లెట్స్ సీ, మీరు చూడొచ్చు నేను ప్యాకేజింగ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఎప్పుడు యూజ్ చేయాలనుకున్నా నాకు టైం అస్సలు కుదిరేది కాదు. సో ఇప్పుడైతే యూజ్ చేద్దాము. ఇలా బాటిల్ ఫుల్ గా క్రీమ్ అయితే వచ్చింది అండ్ టెక్స్చర్ కూడా చాలా స్మూత్ గా ఉంది. సో దీనిలోకి అయితే నేను ఏం మిక్స్ చేస్తానో కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే దీన్నైతే నేను ఒక కప్ లోకి తీసుకుంటున్నాను అనమాట. సో మీకు ఎంత కావాలో అంత క్రీమ్ అయితే తీసుకోండి. అండ్ నాకైతే లెంత్ తక్కువ ఉంది, ఎందుకంటే నేను రీసెంట్ గానే హెయిర్ కట్ చేయించుకున్నా. బట్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నాకైతే కాస్త క్రీమ్ ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లోకి విటమిన్ ఈ టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ అందరికీ మోస్ట్లీ విటమిన్ ఈ టాబ్లెట్స్ బెనిఫిట్స్ అయితే తెలిసి ఉంటాయి, ఒకవేళ తెలియకపోయినా పర్లేదు, నేనైతే చెప్తాను. సో విటమిన్ ఈ టాబ్లెట్స్ లో అయితే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. దీనివల్ల మన హెయిర్ కి, స్కిన్ కి, హెల్త్ కి చాలా బెనిఫిట్స్ అనమాట. సో యాక్చువల్ గా కొంతమంది ఈ టాబ్లెట్స్ ని డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేస్తారు, హార్ట్ కి, ఇమ్యూన్ సిస్టమ్ కి, తర్వాత హెయిర్ కి, ఐస్ కి చాలా మంచిది అని చెప్పేసి. సో మెయిన్ గా ఇప్పుడు మనము హెయిర్ క్రీమ్ లోకి యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకేం లాభం ఉంటుందంటే, ఇదైతే స్కాల్ప్ ని నరిష్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రైటన్ చేస్తుంది అండ్ హెయిర్ లాస్ ని కూడా మనకి రెడ్యూస్ చేస్తుంది. కాబట్టి కొన్ని క్యాప్సూల్స్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాము. సో నేనైతే ఇప్పుడు 2 to 3 టాబ్లెట్స్ అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ 2 టాబ్లెట్స్ తీసుకొని చూస్తాను, నాకు అది సరిపోయింది అంటే మళ్ళీ నేను ఇంకో టాబ్లెట్ అయితే యాడ్ చేయను అనమాట. సో దీన్ని అయితే కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో సేమ్ ఇది కూడా అంతే, కట్ చేసుకొని దాంతోకైతే యాడ్ చేసుకుందాము. యాక్చువల్గా నాకైతే ఇది కట్ చేస్తుంటే ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ నేను ఏం చేసేవాళ్ళం అంటే విటమిన్ ఈ టాబ్లెట్స్ తెచ్చుకొని ఫేస్కి యూజ్ చేసేవాళ్ళం అనమాట. అది గుర్తొస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసి ఇప్పుడే అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము.
స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. ఏం హార్ష్ స్మెల్ అయితే లేదు. హెయిర్ పైన పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఏం పెద్ద ఆ స్మెల్ వల్ల మనం ఏమైతే ఎఫెక్ట్ అవ్వం అనమాట. చాలా బాగుంది స్మెల్ కూడా. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ వాళ్ళు బ్రష్ తో అప్లై చేయొచ్చు అనమాట. నాకు ప్రెసెంట్ ఎవరూ లేదు కాబట్టి నేనైతే ఓన్ గా అప్లై చేసుకుంటున్నాను కాబట్టి బ్రష్ అయితే యూజ్ చేస్తలేదు. డైరెక్ట్ హ్యాండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే హెయిర్ వాష్ చేసుకున్నా కదా, ఫస్ట్ చిక్ అంతా తీసుకుందాము. అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటది కాబట్టి నేనైతే ఇప్పుడు హెయిర్ ని చిక్కు తీసుకుంటున్నాను అనమాట. క్రీమ్ అప్లై చేసేటప్పుడు చిక్కు ఉంటే ఇలా అన్నప్పుడు అంతా మనకి హెయిర్ అనేది ఎక్కువ లూజ్ అవుతుంది అనమాట. హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి అలా లేకుండా చిక్కు అంతా తీసుకోవాలి. ఇప్పుడైతే మనం క్రీమ్ అయితే అప్లై చేద్దాము. ఫస్ట్ క్రీమ్ అప్లై ఎలా చేద్దామంటే కింద సైడ్ నుంచి చేద్దాం. అంటే కింద అంటే ఈ లెన్స్ నుంచి కాదు, ఈ లోపల కింద నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే పైన కొప్పు కట్టేసుకుందాము. ఈ పైన పార్ట్ అంతా కూడా కొప్పు కట్టేసుకుందాము. 2 halves గా డివైడ్ చేసుకుందాం అనమాట. సో దీన్ని ఫస్ట్ కూమ్ చేసుకుందాం. అండ్ మెయిన్గా హెయిర్ స్పా చేసుకుంటున్నామంటే స్కాల్ప్ నుంచి మనకైతే నరిష్మెంట్ కావాలి కాబట్టి మనమైతే హ్యాండ్స్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఇలా ఈ స్కాల్ప్ దగ్గర ఇలా అప్లై చేద్దాం. ఇలా స్కాల్ప్ దగ్గర అప్లై చేసుకొని ఇలా టోటల్ హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా హెయిర్ స్పా చేసుకుంటే పార్లర్స్లో కూడా ఇలానే చేస్తారనమాట. సో వాళ్ళైతే ఫాస్ట్ గా చేస్తారు ఇలా. అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి అంతగా రాదు, బట్ ఇట్స్ ఓకే. వచ్చినంత వరకు మనం అయితే చేసుకుందాము. అండ్ సేమ్ ప్రాసెస్ ఈ సైడ్ కూడా అలానే చేసుకోవాలన్నమాట. అండ్ ఉన్న హెయిర్ అంతా కూడా మనం ఇలానే చేసుకోవాలి. రూట్స్ అండ్ లెంత్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ హెయిర్ స్పా కూడా బయట చేయించుకోవాలంటే ఏం తక్కువ ఏమి ఉండదు. లైక్ కొన్ని పెద్ద పార్లర్స్ లో అయితే నియర్లీ 2500 ఛార్జ్ చేస్తారు. అండ్ లోకల్ షాప్స్ లో కూడా ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. లైక్ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు డాండ్రఫ్ కి చేసుకుంటుంటే ఒక కాస్ట్, లేకపోతే హెయిర్ లాస్ కి చేసుకుంటుంటే ఒక కాస్ట్ ఉంటుంది. అలా డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇవంతా ఇట్లా రూట్స్ దగ్గర అంతా మంచిగా మసాజ్ అయితే చేసుకుంటూ రావాలి. టోటల్ హెడ్ కి నేను ఇప్పుడు ఇలానే చేయబోతున్నాను అనమాట. ఎలా చేసుకోవాలి ఒకరే అనేసి కష్టం అనిపిస్తుంది, బట్ అంత కష్టం ఏమి ఉండదు. చేసుకుంటే అన్ని ఈజీనే. సో మీరు చూడొచ్చు, నేను కూడా లైక్ ఎక్స్పీరియన్స్ లాగా ట్రై చేస్తున్నాను అనమాట. ఐ మీన్ మొత్తం రాకపోయినా అట్లీస్ట్ సంథింగ్ ట్రై అయితే చేస్తున్నా. అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, బట్ వస్తూ ఉంది. మీకు కూడా అంతే చేసుకోగా మీకు కూడా ఈజీ అయిపోతుంది. ఇట్లానే అలాగే ఇలా రూట్స్కి అప్లై చేసుకుంటూ లెంత్కి లాగేద్దాం. ఇలా లెంత్కి అప్లై చేసుకుందాం. ఇలా లోపలికి, పైకి, కిందకి, పైనుంచి ఒకసారి, కింద నుంచి ఒకసారి ఇలా చేసుకుంటే టోటల్గా అన్నిటికీ మంచిగా అప్లై, అంతా హెయిర్ అంతా కూడా మంచిగా అప్లై అవుతుంది అనమాట. ఇలా మీకు ఎక్కడన్నా అప్లై అవ్వలేదు అనిపిస్తే ఆ సైడ్ ఇలా అప్లై చేసుకుంటూ రండి. ఇప్పుడు టోటల్గా ఒకసారి అయితే మనం హెడ్ మొత్తం మసాజ్ చేసుకోవాలి. మంచిగా ఇలా రౌండ్ చేసుకుంటూ, ఇలా 2 hands యూజ్ చేస్తూ ఇలా చేసుకోవాలి. కానీ మనం చేసుకునే దానికన్నా ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తే మాత్రం మసాజ్ చాలా బాగుంటుంది. బట్ వాళ్ళు కూడా మంచిగా చేసే వాళ్ళు అయి ఉంటే. సో మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మనమే చేసుకుందాం ఇప్పుడు. సో నేనైతే హెయిర్ స్పా చేసుకొని అలసిపోయానేమో అని చెప్పి మా ఆయన అయితే నాకు షర్బత్ తీసుకొని వచ్చాడనమాట. నాకైతే రీసెంట్గా చాలా బాడీ హీట్ ఎక్కిపోయింది. నోస్లో కూడా బ్లీడింగ్ అవుతుంది అనమాట. కాబట్టి షర్బత్ తాగితే బాడీ కొంచెం కూల్ అవుతుందని చెప్పేసి నేనైతే షర్బత్ తాగుతున్నా. షర్బత్ అయితే చాలా బాగుంది. అండ్ మీలో ఎంతమందికి షర్బత్ ఇష్టమో నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసేద్దాం. మనమైతే ఇప్పుడు హెయిర్ స్పాలో ఫైనల్ ప్రాసెస్కి వచ్చేసాం అనమాట. హెయిర్కి అయితే స్ట్రీమ్ చేయాలి. పార్లర్స్లో అయితే మనకి స్ట్రీమర్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడైతే స్ట్రీమర్ యూజ్ చేసి స్ట్రీమ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనతో అయితే స్ట్రీమర్ అవైలబుల్గా లేదు. నా దగ్గర అయితే లేదు. మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ హెయిర్కి స్ట్రీమ్ అవసరం లేదనుకుంటే హెయిర్కి ఒక హెయిర్ క్యాప్ పెట్టేసుకొని, కొప్పు కట్టేసుకొని, ఒక హెయిర్ క్యాప్ పెట్టేసుకొని ఒక 1/2 hour తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకోండి. అంతే, ప్రాసెస్ అయితే అయిపోతుంది. నేనైతే నా హెయిర్ ని వాష్ చేసేసాను అనమాట. ఏ షాంపూ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మన హెయిర్ కి ట్రీట్మెంట్ లాగా హెయిర్ స్పా అయితే చేసాం కదా. సో ఇప్పుడు ఏ కెమికల్స్ యూజ్ చేయకూడదు. అండ్ నేనైతే ఏ డ్రైయర్ కూడా యూజ్ చేయలేదు అనమాట. న్యాచురల్ డ్రైయింగ్ చేశాను, ఎందుకంటే డ్రైయర్స్ అవి యూజ్ చేసినా కూడా మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి. యాక్చువల్ గా నా హెయిర్ టైప్ ఎలా అంటే ఈ రోజు అంటే హెయిర్ వాష్ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలా బాగుంటది అనమాట. హోప్ రేపు చాలా బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను హెయిర్ స్పా చేసుకున్నా కదా, హెయిర్ స్పా చేసుకున్నాక నాకైతే హెయిర్ చాలా బౌన్సీగా తెలుస్తుంది అనమాట. మీరే చూడొచ్చు,
లైక్ బౌన్స్ గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఇలా ఏం పడిపోవట్లేదు, బాగా లిఫ్టింగ్ గా ఉందన్నమాట హెయిర్ అంతా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను హెయిర్ ని కూడా న్యాచురల్ డ్రైయింగ్ చేశాను, పూర్తిగా కూడా ఆరలేదు. మీరు చూడొచ్చు, పూర్తిగా కూడా ఆరలేదు. ఎందుకంటే నేను ఏ హీట్ ప్రోడక్ట్స్ కూడా పెట్టాలనుకోవట్లేదు అనమాట. వాటి వల్ల ఇంకా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి న్యాచురల్ డ్రైయింగ్ చేస్తున్నాను అనమాట. సో బయట పార్లర్స్కి వెళ్ళి ఎక్కువ అమౌంట్ అఫోర్డ్ చేయని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ వే అనమాట. అండ్ అదే కాకుండా నార్మల్ గా మేము ఇంట్లోనే ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ డీటెయిల్స్ అని కూడా నేను నా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఈ ప్రాసెస్ చేసుకోవడానికి మీకైతే చాలా ఓపిక ఉండాలి. అండ్ నా వీడియోలో కూడా మీరు చూసారు కదా, ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ నేనైతే అప్లై చేసుకుని వచ్చాను అనమాట క్రీమ్ ని. సో ఓపిక ఉంది అంటే ప్రాబ్లం ఏం లేదనమాట. ఈ ప్రోడక్ట్ తీసుకుని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేం సింగిల్ టైం యూజ్ కూడా కాదు, 700 రూపీస్ పెడితే మీరు ఒక 5 to 6 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు నా వీడియో చూస్తుంటే నా వీడియో మీకు నచ్చినట్టేగా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మంచి వీడియోస్ అన్ని కూడా నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. అండ్ గోవా సిరీస్ కూడా ఉంది, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ మీరు నాతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే నా బయోలో కూడా మెన్షన్ చేసేసాను, వెళ్ళి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.